హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. తాటికాయలండి ఇప్పుడు ఈ సీజన్లో దొరికాయి. తాటికాయలండి. దీంతో తాటి రొట్టి, అదే ఇప్పుడైతే మనం కేక్ అంటున్నాము. తాటి రొట్టి, తాటి గారెలు అవి తయారు చేసుకోవచ్చు తాటి పీసను తీసుకొని. మళ్ళీ దీనికి దొరికే ఏంటంటే తాటి బెల్లము, తాండ్రే అవి దొరుకుతూ ఉంటాయి కదండి మనకి. దీనికి మనకి హెల్త్కి బెనిఫిట్స్ అయితే చాలా ఉన్నాయండి. ఫర్ ఎగ్జాంపుల్ మనం చెప్పాలంటే కనుక కాల్షియం, ఫాస్ఫరస్, పొటాషియం అవి చాలా ఎక్కువగా ఉంటాయి, పుష్కలంగా ఉంటాయండి. ఇది మన శరీరానికి కూడా చాలా అంటే కూల్గా ఉంటుంది అన్నమాట, చల్లబరుస్తూ ఉంటుంది. ఆ, నేనైతే తాండ్ర అయితే తీస్తున్నాను అనమాట, తాటి రొట్టి చేద్దాం అనేసి. ఇదివరకు అయితే తాటి రొట్టి వేసేవాళ్ళం, ఇప్పుడైతే కేక్ అయితే వేస్తున్నానండి. పర్లేదు, బాగానే వచ్చినాయి, బాగా ముగ్గిపోయి ఉన్నాయన్నమాట. చాలా గట్టిగా ఉన్నాయండి, అసలు ఊడి రావట్లే. అయ్యో, కింద పడిపోయింది. మీరు ఎలా తీస్తారండి తాండ్రే, ఒకసారి చెప్పండి నాకైతేని. నేనైతే దాంతో తీస్తున్నాను, క్యారెట్ తురుముతారు చూసారా, దాంతో అయితే తీస్తున్నానండి నేను. ఫస్ట్ టైం కదా, కొద్దిగా కష్టంగా ఉంది, రావట్లేదు ఇది. మనకి తాటి ముంజలు కూడా ఎండాకాలం దొరుకుతాయి అన్నమాట. మన శరీరానికి ఉష్ణోగ్రత తగ్గటానికి, డిహైడ్రేషను అదే తగ్గటానికి అయితే బాగా పనిచేస్తుందండి. ఆ టైంలోనే కదా కొబ్బరి బొండాలు ఎక్కువ తింటాము, తాటి ముంజులు తింటూ ఉంటాం కదండి. ఇది రోగనిరోధక శక్తిని పెంచుతుందండి తాటికాయలు. ఇందులో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయన్నమాట. ఎలాగంటే ఇవి కణాలను దెబ్బతినకుండా కాపాడుతుందన్నమాట. క్యాన్సర్ కణాలను కూడా నిరోధిస్తూ ఉంటుందండి ఇది. చాలా ఎక్కువ తీసేసాను నేను తాటి. ఎంత బెల్లం పడుతుందో ఏంటో చెప్తున్నాను అనమాట, మా అమ్మకి ఎంత అవుతుంది. కేక్ అండి, తాటి కేకు, తాటి గారెలు చాలా బాగున్నాయి టేస్ట్గా.